హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి iPhone 14 Pro. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేసింది invites.com. మీ ఇంట్లో ఒకవేళ ఏదైనా శుభకార్యం జరుగుతుంది, సంథింగ్ లైక్ పెళ్లి కానీ, పుట్టినరోజు కానీ, లేకపోతే గృహప్రవేశం కానీ, లేకపోతే మీరు ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటున్నా, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా మీరు ఇన్విటేషన్స్ పంపించాలనుకుంటే కనుక invites.com నుంచి మీరు ఈ ఇన్విటేషన్స్ అయితే పంపించుకోవచ్చు. నేను లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా మనకి ఈ iPhone 14 Proని అన్బాక్స్ చేసే కన్నా ముందు మనకి బాక్స్ పైన ఏమేమి ఉన్నాయని చూద్దాము. సో మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఐఫోన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. అండ్ మనకి సైడ్స్ వచ్చేటప్పటికి ఐఫోన్ అని ఉంది, అండ్ పైన వచ్చేటప్పటికి మనకి యాపిల్ లోగో ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి iPhone 14 Pro డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అండ్ అసెంబ్ల్డ్ ఇన్ చైనా అని ఉంది. అండ్ తర్వాత దాని కింద చూసేటప్పటికి మనకి ఈ బాక్స్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది మనకి కింద డీటెయిల్గా అయితే ఇచ్చాడు. అండ్ కింద వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన కొన్ని బార్ కోడ్స్, మోడల్ నెంబరు, కలరు, వేరియంట్, ఈ డీటెయిల్స్ అన్ని మనకి కింద అయితే ఇచ్చాడు. సో ఇంకా మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాము. సో మనకి అన్బాక్స్ చేయాలంటే కనుక పైన కింద జస్ట్ చిన్న పీల్ ట్యాగ్స్ ఇచ్చాడు. సో ఆ పీల్ ట్యాగ్స్ని మీరు పీల్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి iPhone 14 Pro. నేను వచ్చి గోల్డ్ కలర్ తీసుకున్నాను. మామూలుగా ఇందులో మనకి ఇంకా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి గోల్డ్ కలరు, ఇంకొకటి వచ్చి డీప్ పర్పుల్, ఇంకొకటి వచ్చి మనకి సిల్వర్ కలరు అండ్ డీప్ బ్లాక్. సో ఈ నాలుగిట్లో మనకి డీప్ పర్పుల్ చాలా బాగుంది. సో మనకి ఇంకా పేపర్ వర్క్లో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. అండ్ మీరు పేపర్ వర్క్ తీయంగానే మనకి యూ నో లాంగర్ నీడ్ ఏ ఫిజికల్ సిమ్ అని ఉంది. సో మీకు ప్రో మోడల్ తీసుకుంటే కనుక మీరు ఇండియాలో తీసుకున్న, యూఎస్లో తీసుకున్న ప్రో మోడల్స్కి మీకు ఇంకా ఫిజికల్ సిమ్ని అయితే ఇన్సర్ట్ చేయలేరు. ఓన్లీ మనకి ఈ సిమ్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు కావాలంటే కనుక ఒకే ఫోన్లో 2 ఈ సిమ్స్ వరకు మీరు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ సిమ్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కనుక మీ ప్రొవైడర్ ఉంటారు కదా, మనకి ఎయిర్టెల్లో, AT&Tనో, T-Mobileలో, లేకపోతే మనకి వొడాఫోనో, ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సిమ్ అయితే స్వాప్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇందులో సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. ఇంకొక పేపర్ వచ్చి మనకి యాపిల్ లోగో ఇచ్చాడు. తర్వాత ఇందులో మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చి మనకి USB Type-C టు లైట్నింగ్ కేబుల్ అండి. ఇది మనకి బ్రేడెడ్ కేబుల్ కాదు. బ్రేడెడ్ కేబుల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే మనకి బ్రేడెడ్ కేబుల్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇంకా పేపర్ వర్క్ అయితే తీసి పక్కన పెట్టేద్దాము. మనకి ఇంకా ఫైనల్గా ఐఫోన్ అయితే చూద్దాం. సో ఐఫోన్ పైన మొత్తం మనకి వైట్ పేపర్ని అయితే స్టిక్ చేసి ఉంచారు. సో ఇది పీల్ చేస్తే కనుక ఇది మనకి ఐఫోను. సో మనకి లాస్ట్ ఇయర్ iPhone 13 Proకి లేదా ఈ ఇయర్ 14 Proకి మేజర్గా అంటే ఫిజికల్గా పెద్ద చేంజెస్ అయితే మీరు చూడరు. అంటే ఎక్సెప్ట్ మీరు ఫిజికల్ చేంజెస్, స్క్రీన్లో కొంచెం చేంజ్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. మీరు లాస్ట్ ఇయర్ iPhone 13 Proతో పోలిస్తే కనుక దీని కెమెరాస్ వచ్చి ఇంకొంచెం పెద్దవి, అది ఒక్కటే డిఫరెన్స్. అండ్ తర్వాత మీకు మెజర్మెంట్స్ కానీ, సైజ్ కానీ ఇవన్నీ సేమ్. సో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి సిరమిక్ సీల్ టెక్నాలజీ తోటి బిల్డ్ అయిన గ్లాస్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి మ్యాట్ ఫినిషింగ్తో వచ్చిన గ్లాస్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇది మీరు జాగ్రత్తగా వాడాలంటే కనుక డెఫినెట్గా కేసు వాడాలి. సో మీకు కింద పడితే కనుక ఎంతైనా వీళ్ళు సిరమిక్ షీల్డ్ చాలా స్ట్రాంగ్ గ్లాస్ అని చెప్తున్నారు కానీ, బట్ ఇది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం కేస్ అయితే తీసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి టెక్స్చర్డ్ మ్యాట్ గ్లాస్ అయితే ఉంటుంది. సో దీనిలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్స్ అనేది రిటర్న్ అవ్వు, అంటే మనకి iPhone 14 లాగా ఫింగర్ ప్రింట్స్ అయితే ఉండవు. సో అదొకటి గుడ్ థింగ్. కాకపోతే మీకు సైడ్ వచ్చేటప్పటికి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అవడంతో మనకి సైడ్స్ అయితే ఫింగర్ ప్రింట్స్ రిటర్న్ అవుతాయి. సో తర్వాత మనకి దీని వెయిట్ వచ్చేటప్పటికి ఇది ఆల్మోస్ట్ 206 grams అయితే ఉంటుంది. మనకి iPhone 14తో పోలిస్తే దీని వెయిట్ వచ్చి మనకి చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కాబట్టి, అండ్ మోరోవర్ మనకి బాడీ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కంపేర్ టు మనకి అల్యూమినియం బాడీతో పోలిస్తే. దీని డైమెన్షన్స్ విషయానికి వస్తే దీని హైట్ వచ్చేటప్పటికి మనకి 5.81 inches, దీని విడ్త్ వచ్చేటప్పటికి మనకి 2.81 inches, అండ్ దీని థిక్నెస్ వచ్చేటప్పటికి మనకి 0.31 inches అయితే ఉంటుంది. ఇంకా మనకి స్టోరేజ్ విషయానికి వస్తే నేను ఇది 256 GB స్టోరేజ్ అయితే తీసుకున్నాను. ఇది మనకి అప్ టు 1 TB వరకు మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్స్టెండ్ చేసే కొలది మనకి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో ముందుగా నేను దీని ఇనీషియల్ సెటప్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ముందుగా మనకి ఫస్ట్ వచ్చి మనకి స్క్రీన్ అండి. ఇది వచ్చి మనకి 6.1 inch OLED రెటీనా XDR డిస్ప్లే. సో సేమ్ మనకి iPhone 14లో ఏ డిస్ప్లే అయితే ఉందో సేమ్ డిస్ప్లే మనకి ప్రో మోడల్లో కూడా ఉంది. తర్వాత మనకి పిక్సెల్ డెన్సిటీ విషయానికి వస్తే ఇందులో మనకి 460 pixels per inch అయితే ఉంది. అండ్ వేరేజ్ మీరు రిజల్యూషన్ చూసినా సరే మనకి సేమ్ ఆల్మోస్ట్ 2556 by 1179 pixels అయితే ఉంటాయి. ఇంక ఇందులో మనకి HDR డిస్ప్లే, ట్రూ టోన్ టెక్నాలజీ, అట్లాగే P3 వైట్ కలర్ గ్యామెట్, అట్లాగే మనకి దీని కాంట్రాస్ట్ రేషియో వచ్చి 2:1, అట్లాగే మనకి ఇందులో హ్యాప్టిక్ టచ్, ఇవన్నీ మనకి సేమ్ ఆల్మోస్ట్ iPhone
14లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో ఎస్పెషల్లీ ప్రో డిస్ప్లేలో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇందులో మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, మనకి ఇంతకుముందు నాచ్ ఉండేది. సో ఆ నాచ్ను వీళ్ళు తీసేసి డైనమిక్ ఐలాండ్ అని తీసుకొచ్చారు. సో ఈ డైనమిక్ ఐలాండ్ మీరు వాడుతున్న కొలది మనకి డైనమిక్ ఐలాండ్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. సంథింగ్ లైక్ మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మనకి ఈ డైనమిక్ ఐలాండ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండ్ అవుతుంది. అట్లాగే మీరు ఎప్పుడన్నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఈ డైనమిక్ ఐలాండ్ ఎక్స్పెండ్ అయ్యి మనకి ఎంత ఛార్జింగ్ ఉంది, ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా ఈ డీటెయిల్స్, అట్లాగే మీరు ఎప్పుడైనా సాంగ్స్ ప్లే చేసేటప్పుడు డిఫరెంట్ యాప్స్ మనకి డైనమిక్ ఐలాండ్ అయితే అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో ప్రస్తుతానికైతే మనకి డైనమిక్ ఐలాండ్ని చాలా లిమిటెడ్ యాప్స్, ఎస్పెషల్లీ యాపిల్ యాప్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఐ థింక్ ఫ్యూచర్లో మనకి ఫేస్బుక్ కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ డైనమిక్ ఐలాండ్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మనకి ప్రో మోడల్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుందండి. అంటే మనకి ఆల్వేస్ ఆన్ అంటే మనకి ఇప్పుడు చాలా బ్రైట్గా ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఆఫ్ చేస్తారంటే మీరు ఎప్పుడైతే స్లీప్లోకి వెళ్తారో దీని బ్రైట్నెస్ తగ్గిస్తే మనకి అట్లీస్ట్ ఆ టైము, డేటు అండ్ ఏ డే అనేది మనకి డీటెయిల్గా అయితే కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ప్రమోషన్ డిస్ప్లే అండి. సో ఇది ఆల్మోస్ట్ మనకి అప్ టు 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే రిఫ్రెష్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ అంటే మీరు ఏ కంటెంట్ యూస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ రిఫ్రెష్ రేట్ అనేది మనకి వ్యారీ అవుతూ ఉంటుంది. మనకి డైనమిక్ రిఫ్రెష్ రేట్ అనేది మనకి iPhone 14లో అప్ టు 60 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. వేరేజ్ మనకి ప్రో మోడల్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి ఇది అప్ టు 120 Hz వరకు ఈ డైనమిక్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రో మోడల్స్ బ్రైట్నెస్ విషయానికి వస్తే ఇది మనకి అప్ టు 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఇండోర్లో ఉంటే. ఒకవేళ మీరు అవుట్డోర్కి వెళ్తే కనుక అప్ టు 1600 nits ఆఫ్ బ్రైట్నెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు HDR కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తుంటే మనకి ఇది అప్ టు 1600 nits ఆఫ్ బ్రైట్నెస్ వరకు మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని అవుట్డోర్లోకి తీసుకెళ్తే కనుక మనకి ఇది మ్యాక్సిమం 2000 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే డిస్ప్లే చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ సన్లైట్లో ఉన్న మీరు ఈ స్క్రీన్ అయితే చాలా నీట్గా చూస్తారు. మనకి అది అంత బ్రైట్నెస్ అనేది మనకి iPhone 14లో లేదు. iPhone 14 అండ్ 14 Maxలో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి A16 బయోనిక్ చిప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అండి. ఇందులో మనకి 6 కోర్ CPU ఉంది, అట్లాగే మనకి 5 కోర్ GPU ఉంది. అట్లనే మనకి ఇందులో 6 GB ర్యామ్ ఉంది అండ్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకా మనకి ఈ ప్రో మోడల్స్లో కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మనకి 3 కెమెరాస్ ఉంటాయండి. అండ్ మోరోవర్ మనకి ఇందులో లైడార్ స్కానర్ కూడా ఇంక్లూడ్ చేస్తాడు. మెయిన్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. ఇది మనకి f1.78 అపర్చర్తో వస్తుంది. అండ్ మోరోవర్ మనకి కతిమ 2 కెమెరాస్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాస్. సో సెకండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అండి. సో ఇది వచ్చి ఆల్మోస్ట్ f2.2 అపర్చర్ అయితే సపోర్ట్ చేస్తుంది. వేరేజ్ మనకి థర్డ్ కెమెరా వచ్చేటప్పటికి ఇది కూడా మనకి 12 మెగాపిక్సెల్, ఇది మనకి టెలిఫోటో లెన్స్ అండి. సో ఇది ఆల్మోస్ట్ 3x జూమ్తో వస్తుంది అండ్ ఇది f2.8 అపర్చర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో వచ్చే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్వాలిటీ వచ్చి నిజంగా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మనకి iPhone 13 Pro తోటి iPhone 14ని కంపేర్ చేస్తే కనుక మనకి iPhone 14 కెమెరాస్ వచ్చి ఇంకొంచెం పెద్ద కెమెరాస్ అండి కంపేర్ టు iPhone 13 Proతో చూస్తే. దానివల్ల ఒకవేళ మీ దగ్గర దీని కేసు ఉంటే అంటే iPhone 13 Pro కేసు ఉంటే కనుక దాన్ని మీరు 14 Proకి అయితే వాడలేరు. సో మనకి ఆ కెమెరా బంప్ అనేది ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా ఇందులో మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ విషయానికి వస్తే ఇందులో మనకి 4K అప్ టు 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. వేరేజ్ మనకి 1080p కూడా అప్ టు 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఇది 48 మెగాపిక్సెల్ ఇచ్చాడు కాబట్టి 8K వీడియో రికార్డింగ్ ఇస్తాడేమో అనుకున్నాను. బట్ 8K వీడియో రికార్డింగ్ అయితే మనకి ప్రో మోడల్స్లో ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లేదు. మేబీ వీళ్ళు iPhone 15 తోటి ఆ ఫీచర్ని అయితే తీసుకొస్తారేమో. ఇంకా మనకి ప్రో మోడల్స్లో ఈ కెమెరాస్ తోటి మనకి ప్రోరెస్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మనకి 4K అప్ టు 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ వ్లాగింగ్ స్టైల్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా నడుస్తూ వీడియోస్ తీయాలనుకుంటే కనుక ఇందులో మనకి స్టెబిలైజేషన్ మోడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. సో ఆన్ చేసుకుంటే కనుక మనకి ఫుటేజ్ వచ్చి కొంచెం బటరీ స్మూత్ ఫుటేజ్ కింద ఉంటుంది. సో మీరు ఒకవేళ బీరోల్ తీసేటట్టయితే కనుక మీకు ఈ ఫీచర్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఈ ఫోన్లో ఫొటోస్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి ఫోటోనిక్ ఇంజన్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇది మనకి ఆల్మోస్ట్ 14లో కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఈ ఫోటోనిక్ ఇంజన్లో మనకి ఫొటోస్ అనేవి కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్లో అయితే చూపిస్తుంది. సో దానివల్ల ఫొటోస్ ఈ ఫోన్లో తీసినవి చాలా బాగా వస్తున్నాయి. అండ్ మనకి ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేటప్పటికి ఇది కూడా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అండి. సో ఇది వచ్చి మనకి 1.9 అపర్చర్ తోటి అయితే వస్తుంది. అండ్ దీనిలో మీరు వీడియో రికార్డింగ్ చేయాలనుకున్న 4K అప్ టు 60 FPS తోటి అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ కానీ లేదా టిక్టాక్ వీడియోస్ కానీ లేదా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇట్లాంటివి చేస్తుంటే కనుక మీకు కెమెరా వచ్చి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక మనకి కింద వచ్చేటప్పటికి స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ పైన వచ్చేటప్పటికి మనకి మైక్రోఫోన్ స్పీకర్స్ పైన కూడా ఉన్నాయి. సో సౌండ్ క్వాలిటీ విషయంలో మీకు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ మోరోవర్ మనకి ప్రో మోడల్స్ అనే కాదు, ఈవెన్ iPhone 14లో కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. అండ్ ఈ ఫోన్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండి. సో మనకి మీరు ఈ ఫోన్ ఆల్మోస్ట్ పొరపాటున ఎప్పుడైనా వాటర్లో పడిపోయినా లేదా వర్షంలో తడిచినా మీకు ఈ ఫోన్కి అయితే ఏం కాదు. ఇంకా ఇందులో మనకి 3200 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ మనకి
23 అవర్స్ వరకు వీడియో ప్లేబ్యాక్ టైం వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ నేను యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నాకు 1 డే అయితే కంప్లీట్‌గా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంది. సో దానివల్ల కూడా కొంత బ్యాటరీ కన్జ్యూమ్ అవుతది. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ అండ్ కొత్త సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో మనకి వయా శాటిలైట్ ఎమర్జెన్సీ SOSని అయితే పంపించుకోవచ్చు. ఒకవేళ మీరు మౌంటైన్‌లో గానీ లేదా ఫారెస్ట్‌లో గానీ సిగ్నల్ లేని చోట్ల మీరు స్ట్రక్ అయితే గనక డైరెక్ట్‌గా మీ ఫోన్‌ని కైండ్ ఆఫ్ శాటిలైట్‌కి కనెక్ట్ చేసి మీరు SOS మెసేజ్ అయితే పంపించొచ్చు. సో అది ఎమర్జెన్సీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని రెస్క్యూ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ని అయితే పెద్దగా వాడను. నాకు తెలిసి నేను ఫారెస్ట్‌లో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళను. మోస్ట్‌లీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఇట్లా ఫారెస్ట్ వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కానీ ఇంకొకటి కైండ్ ఆఫ్ క్రాష్ డిటెక్షన్ ఉంది కదా, సో అది డెఫినెట్గా అందరికి ఉపయోగపడుతుంది. సో మీరు ఒకవేళ ఇందులో ఎమర్జెన్సీ SOS మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కనుక ఇందులో స్టోర్ చేస్తే మీకు ఎప్పుడైతే క్రాష్ డిటెక్షన్ అంటే ఎప్పుడైనా బైక్ మీద నుంచి పడిపోయినా లేకపోతే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా మీకు ఇమీడియట్గా మీకు ఆ SOS అనేది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇమీడియట్గా పంపిస్తుంది. సో మీకు హెల్ప్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తొందరగా ఉంటుంది. సో అదొక ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. సో ఆ ఫీచర్‌ని నాకు తెలిసి చాలామంది యూజ్ చేస్తారు. సో ఇందులో ఇంప్రూవ్ చేసిన ఇంకొక ఏరియా వచ్చి మనకి బ్లూటూత్ అండి. ఇంతకుముందు అంటే ప్రీవియస్ జనరేషన్ iPhone 13 Pro వరకు మనకి వీళ్ళు బ్లూటూత్ 5.1 అయితే సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఈ iPhone 14లో కానీ 14 Proలో కానీ 5.3 అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు ఈ ఫోన్‌కి కనెక్ట్ చేసే గ్యాడ్జెట్స్ అన్నీ మనకి చాలా స్ట్రాంగ్ కనెక్టివిటీ అయితే ఉంటాయి. అండ్ తర్వాత నేను ఇందులో గేమ్స్ అయితే ఆడలేదు ఇంకా. బట్ ప్రిటీ మచ్ ఇందులో గీక్ బెంచ్ పర్ఫార్మెన్స్ స్పీడ్ టెస్ట్ అయితే చేశాను. సో స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్స్ అయితే ఇట్లా ఉన్నాయి. మనకి CPU సింగిల్ కోర్ వచ్చేటప్పటికి 1884 ఉంది. వేరేజ్ మనకి మల్టీ కోర్ విషయానికి వస్తే కనుక మనకి ఇది 5299 ఉంది. వేరేజ్ మీరు CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తే కనుక నాకు GPU పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి 15,577 వచ్చింది. సో తర్వాత మనకి ఫైనల్‌గా దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇది మనకి ఇండియాలో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1,30,000 అయితే పడుతుంది. సో నేను ఈ ఫోన్ వచ్చి బేస్ మోడల్ తీసుకున్నానండి ఆల్మోస్ట్ 128 GB తోటి. సో నాకు యూఎస్‌లో ఆల్మోస్ట్ $1,090 అయితే పడింది. సో నేను దాన్ని ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్‌వేర్ అరౌండ్ 88,000 పడుతుంది. అండ్ మనకి ఇండియన్ ప్రైస్‌కి అమెరికన్ ప్రైస్‌కి డిఫరెన్స్ చూస్తే గనక ఎస్పెషల్లీ ప్రో మోడల్స్ మనకి 40,000 డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ప్రో మోడల్ తీసుకోవాలనుకుంటే గనక డెఫినెట్‌గా మీరు అబ్రాడ్ నుంచి అయితే తెప్పించుకోండి. సో దానివల్ల మీకు 40,000 మిగులుతుంది. కానీ ఒకవేళ మీరు iPhone 14 కానీ iPhone 13 కానీ తీసుకోవాలనుకుంటే మీరు ఇండియాలోనే తీసుకోవచ్చు. మనకి ఇండియాకి అమెరికాకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మీరు ఒకవేళ iPhone 14 వీడియో చూడాలంటే కనుక నేను ఆ వీడియోని పైన కార్డ్స్‌లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్‌లో కానీ వదిలేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్‌గా iPhone 14 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.